మన బాడీలో ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ సిస్టమ్ ఏదనంటే ఇమ్యూనిటీ. మనం అందరం అడుగుతాం కదా, కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉందండి, ఇమ్యూనిటీ తక్కువ ఉందండి, అందుకని అన్నిటికీ సిక్ అవుతున్నారంటారు. కానీ యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం అనేది కాదు. అసలు పాయింట్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా ట్రైన్ చేయబడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడండి, ఓ పెద్ద గన్ ఇచ్చారు, ఆయనకి ట్రైనింగ్ లేకపోతే ఏం చేస్తాడు? ఆయనకు తెలిసింది ఏదనంటే ఈ ఇంటికి కాని ఎవరైనా వచ్చేస్తే లేపడేస్తే అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బంధువులు వచ్చారు తెలియని వాళ్ళు, వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు? గన్ను తీసుకుని కాల్చి పడేస్తే? నో, దట్ ఈస్ నాట్ ద వే. నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని యూ హ్యావ్ టు ఫైట్ విత్ దెమ్. సో ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన బాడీలో హీరో లాంటిది, అట్ ద సేమ్ టైం అదే విలన్. సో ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఆ ఆహారం ఈ లీక్లో నుంచి, లీక్ ఎందుకు వస్తుంది తర్వాత సెషన్లో అన్న కొన్ని విషయాలు చెప్తారు, ఎందుకు లీక్స్ వస్తున్నాయి, ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫుడ్లో నుంచి వచ్చే ఎలాంటివి మనల్ని ఆ హార్మ్ క్రియేట్ చేస్తుందని చెప్తారు. ఆ లీకీ గట్ అంటారు దాన్ని. ఆ లీక్స్లో నుంచి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే ఇమ్యూనిటీ యాక్ట్ అయిపోద్ది. బ్లడ్లోకి ఏదో ఉండాల్సిన ఎలిమెంట్ కాకుండా వేరే ఎలిమెంట్ ఏదో వచ్చేసింది, అటాక్ మొదలు పెడుతుంది. ఈ అటాక్ మొదలు పెట్టినప్పుడు అక్కడ మొదలవుతుంది స్లోగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, ఆ తర్వాత అక్కడి నుంచే అనేకమైన వాటికి తెరదీసినట్లుగా జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే లోపల ఉన్న టిష్యూ టు టిష్యూ కనెక్టివిటీ మధ్యలో ఉన్న గ్యాప్స్, ఆ గ్యాప్స్లో నుంచి వచ్చిన ఇష్యూ వలన ఇమ్యూనిటీ యాక్ట్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మీరు చెప్పండి, ఇక్కడ ఒక పెద్ద ఆర్మీ ఫోర్స్ ఒకవేళ దిగి చుట్టూ మొత్తం గస్తీ కాశారనుకోండి, అది అందరం సాధారణంగా జీవించగలుగుతాము కంటిన్యూ అంటే మామూలుగా నార్మల్గా ఉన్న డేలాగా వెళ్ళలేము. ఎందుకని? సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, మొత్తం హై అలర్ట్లా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళని ఎప్పుడు దించాలి? రోజువారీగా గుడివాడలో ఈ ప్రాంతంలో మొత్తం వెళ్ళి ఒక 1000 మందిని రోజుకు ఒకసారి దించి కాసేపు నడిపిస్తూ ఉన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? ఎందుకు తీసుకొస్తున్నారు అనవసరంగా ఇక్కడికి? దే ఆర్ నాట్ దేర్ సపోజ్ టు బి. వాళ్ళు వేరే చోట ఉండాలి, అవసరమైన సమయంలో రావాలి. ఇప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే ఈ యొక్క టాక్సిన్స్, విష పదార్థాలు, లేకపోతే దానిలో నుంచి వచ్చే కెమికల్ ఎక్స్పోజర్ వల్ల పదే పదే మన ఇమ్యూనిటీ వ్యవస్థని అదేం చేస్తుంది అంటే మేలుకొలుపుతూ ఉంటుంది, పదే ట్రిగ్గర్ చేస్తుంది. దానివల్ల ఆ ఇమ్యూనిటీ ప్రాపర్గా ట్రైన్ చేయబడటం వల్ల గన్ను చేతిలో ఉంది, కానీ ఎక్కడ కాల్చాలో ఫుల్ ట్రైనింగ్ అవ్వలేదు, కళ్ళకు గంతలు కట్టేశారు. ఇక గన్ను తీసుకుని లే కాల్చు అనగానే వెంటనే అటాక్ మొదలు పెట్టేస్తుంది. సో మన బాడీలో ఇది జరుగుతుందండి. అందుకనే ఈ ట్రైనింగ్ ఎవరిస్తారు ఇమ్యూనిటీకి? ఎవరిస్తారు తెలుసా? విటమిన్ డి ఇస్తుంది. విటమిన్ డి సెల్ ఎఫెక్ట్ కావాలంటే విటమిన్ డి కావాలి. మన ఇమ్యూనిటీని కరెక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేసి ట్రైన్ చేయగలిగేది విటమిన్ డి. అందుకనే మనం ఎప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉందని కాదు, నీ ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. అది అసలు పాయింట్. ఇట్ ఈస్ నాట్ ఇమ్యూనిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, అది కాదు సమస్య. సమస్య ఏదనంటే అది కరెక్ట్గా పనిచేయాల్సిన విధంగా పనిచేయటానికి కావలసిన వాటిని మనం ఇస్తున్నామా లేదా. ఈ ఒక్క లాజిక్ అర్థం చేసుకుంటే కరోనా కాదు, లేకపోతే వేవ్ తర్వాత వేవ్ కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే కూడా ఆ ప్రాబ్లం అన్నిటికీ పరిష్కారం ఎక్కడుందనంటే మన రోగ నిరోధక వ్యవస్థ దేవుడు అద్భుతంగా చేసిన ఈ క్రియేషన్లో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, డిస్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు దాని యొక్క స్థితిలోకి తీసుకురాగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ఒకటి అర్థం చేసుకుందాం, హాస్పిటల్ డాక్టర్స్ అవసరమే. ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? వారంటీ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇది ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుంది, ఒకవేళ ఏదైనా తేడా వస్తే మేము రీప్లేస్ ఇస్తూ ఉంటారు. కానీ ఒకవేళ డ్యామేజ్ అయితే అది మీరు సపరేట్గా చేయించుకోవాలి, ఈ ఫంక్షనాలిటీకి మాత్రం తేడా వస్తే మేము దాన్ని రీప్లేస్ చేస్తాం. దేవుడు అద్భుతంగా మనల్ని చేశాడు. ఏదో ఒకవేళ యాక్సిడెంటో లేదా ఏదో ఎక్స్టర్నల్ డ్యామేజ్ అయితే అది ఖచ్చితంగా సెట్ చేయాలి, సర్వీస్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కానీ లోపల ఉన్న సిస్టమ్ చాలా అద్భుతంగా దేవుడు చేశాడు. ఆ సిస్టము
ఇన్నిన్ని మెడికేషన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. కేవలం ఆ బాడీకి ఇవ్వవలసిన అవసరమైన విటమిన్స్ మినరల్స్ ఇవ్వగలిగితే అది దాని పనితీరు కరెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు మన ప్రాబ్లం ఏదనంటే విటమిన్స్ మినరల్స్ ఇవ్వటం కంటే కూడా మెడిసిన్స్ ఇవ్వటానికి బాడీని ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రాబ్లము కోసం ఒక మెడిసిన్ వేసాం, దాని సైడ్ ఎఫెక్ట్లో ఇంకొకటి మొదలవుతుంది, మళ్ళీ దానికి మెడిసిన్ వేయాలి. సో ఈ సైకిల్లో లూప్లో పడిపోతాం, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. అది తిరిగి 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 ఒక పాయింట్ ఆఫ్ టైంలోకి ఏది వేసినా పనిచేయదు, కథం. మనం ఏమనుకుంటామంటే ఇవి వేసినప్పుడు అమ్మాయి అది తగ్గింది అనుకుంటాం, కానీ ఇది ఇంకొక రోజు ఇంకొక చోట ఇష్యూని క్రియేట్ చేస్తుంది. అప్పుడు మళ్ళా దానికోసం ఇంకొకటి వేస్తావు, అది మళ్ళీ కొన్ని రోజులు ఉపశమనం ఇచ్చి మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు బాడీలో ఉన్న రుగ్మతలకి మెడిసిన్ ట్రీట్మెంటే, అదే అంటున్నారు కదా, ఫార్మాసిటికల్ ట్రీట్మెంటే. మెడికల్ ట్రీట్మెంట్లోనే వెళితే సైకిల్లో వెళతా ఉంటావు, ఎప్పుడు ఎక్కడ బ్రేక్ అయిద్దో సర్క్యూట్ తెలియదు. అందుకని మీరు చూడండి, షుగర్ మందులు వేసుకుంటూ ఉంటారు, పవర్ పెరుగుతూనే ఉంటుందా, పవర్ తగ్గుతుంటుందా? పవర్ పెరుగుతుంది. ఎందుకని? ద ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. అసలు షుగర్కి కారణం ఏంటి? ఇప్పుడు ఆ సెషన్ చెప్పాలంటే కష్టం, అవన్నీ రికార్డింగ్ ఉన్నాయి, మీరు అవన్నీ వినండి. నేను ఉపోద్ఘాతం లాగా మెయిన్ పాయింట్ టచ్ చేస్తున్నాను. బీపీ మందులు ఉన్నాయి, బీపీ కంప్లీట్గా తీసేయగలుగుతారా? తీసేయలేరు. పవర్ పెంచుతూనే ఉంటారు కదా, పవర్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మెడిసిన్స్ అనేవి అవసరమైన సమయంలో అవసరమే, కానీ ఇంత రెగ్యులర్గా ఇంత కంటిన్యూస్గా సిస్టమ్ని మెడిసిన్తో డెవలప్ చేస్తూ హెల్త్లోకి తీసుకురావటం అనేది ఇట్ మే నాట్ బి రైట్ ప్రొసీజర్. ద రైట్ ప్రొసీజర్ ఈస్, కరెక్ట్ ప్రొసీజర్ ఏంటంటే బాడీ పని చేయటానికి కావలసిన వాటిని బాడీ నిర్మించబడిన విధానంలో నుంచి దానికి ఇవ్వాల్సిన ఇస్తే అదే రికవర్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అందుకనే భాను గారు ఫస్ట్ కాడ నుంచి నాకు ఈ సమస్యతో నా దగ్గరికి రాకండి, దయచేసి మీ రిపోర్ట్స్తో నా దగ్గర రాకండి. నా ఫస్ట్ పాయింట్ ఏదనంటే మీ బాడీకి ఇవ్వవలసిన వాటిని ఇవ్వండి, అది రిపేర్ చేసుకోగలిగే కెపాసిటీ బాడీకి ఉంది. దేవుడు అంత అద్భుతంగా నిర్మించాడు. బాడీ మీద అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? దానంతట అదే రికవర్ చేసుకోగలదు అన్న కాన్ఫిడెన్స్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటే, ఇట్ ఈస్ డిజైన్డ్ బై గాడ్. దేవుడు చేశాడు కాబట్టి అది. ఒకవేళ మానవుడు తన మేధస్సుతో చేసి ఉండుంటే చెప్పొచ్చు, కొంచెం డౌట్ ఉండొచ్చు, ఓకే ఆయన మేధస్సుతో ఇంతవరకు చేయగలిగాడు. కానీ దేవుడు తన అద్భుతమైన మహత్ జ్ఞానంలో నుంచి ప్రభు మానవుని నిర్మించాడు. ఆ బాడీకి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. కావలసిన అవసరమైన ఆహారాన్ని కూడా దేవుడు ముందు పెట్టాడు. అందుకే అనుకుంటాను, ఫస్ట్ క్రియేషన్లో డే 1లో వెలుగు అని అన్నాడు. వెలుగుకి మనకు లింక్ ఉంది. ఆ తర్వాత పక్షులు, జంతువులు, వాటికి మనకు లింక్ ఉంది. వృక్షాలు, చెట్లు, ఫలాలు, వాటికి మనకు లింక్ ఉంది. ఒకటి బయట నుంచి తీసుకోవాల్సి ఉన్నాయి, ఒకటి పైనుంచి వచ్చేది ఉంది లైట్, ఇంకొకటి నీ బాడీలోనే ఒక సెక్యూరిటీ సిస్టమ్ పెట్టాడు. ఆ సెక్యూరిటీ ఇమ్యూనిటీ. ఆ వ్యవస్థ పదిలంగా చక్కగా ట్రైన్ చేయబడగలిగినప్పుడు మనం లోపల బెటర్ అవుతాం. బయట నుంచి తీసుకునే ఆహారాల్లో చేంజ్ చేసుకోవాల్సి ఉన్నాయి. కారణం ఏదనంటే మధ్యలో ఒక చిన్న డిస్ట్రప్షన్ జరిగింది. ఏంటది? దేవుడు అద్భుతంగానే సృజించాడు, కానీ మానవుడు పాపం చేసినప్పుడు గచ్చబొదలు వలసినాడు అంటాడు. సృష్టిలో ప్రాబ్లం వచ్చేసింది. సృష్టిలో అన్ని తీసుకోగలిగే విధంగా లేదు. ఇప్పుడు ఆ రోజు ఆదాంతో చెప్పింది ఏంటంటే ఈ చెట్లలో నువ్వు ఏదైనా నువ్వు తినొచ్చు అని చెప్పేశాడు. కానీ ఈరోజు అన్ని తినగలిగే స్టేజ్లో లేము. ఎందుకనంటే బికాజ్ ఆ క్రియేషన్లో ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరం అయిపోయాడో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఎంటర్డ్. అందుకనే ఈరోజు మన వ్యవస్థ వీక్ అయిపోయింది ఇంటర్నల్గా. రెండవది అవుట్ సైడ్ కూడా అన్నిటినీ యథేచ్ఛగా వెళ్ళగలిగే స్టేట్లో లేము, సెలెక్టివ్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు మనం ఈ విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఫస్ట్ పాయింట్, లైట్, నేచర్తో మనకున్న లింక్. తర్వాత ఆహార విషయంలో మనం తీసుకోవాల్సిన వాటిలో ప్రాముఖ్యమైన కొన్ని ఇష్యూస్ ఏంటనంటే సాల్ట్ మీద పెద్ద ఒక శత్రువుగా సాల్ట్ని చూపించారు, ఉప్పుని. రెండవది ఫ్యాట్. షుగర్ వచ్చిందా
అమ్మాయికి నువ్వు ఫ్యాట్ ఆపేయాలి, మాంసం తింటాం ఆపేయాలి, ఇవి తింటాం ఆపేయాలి, కొన్ని వచ్చేసినాయి. ఫ్యాట్ అనేది ఒక డేంజర్. ఈ ఆయిల్ తీసుకోవాలంటే అమ్మో దీంట్లో ఫ్యాట్ ఉంటుంది, జీరో ఫ్యాట్ ఏమైనా ఉన్నాయా? సో మన అంతా అండర్స్టాండింగ్ ఏదంటే కొవ్వు మొత్తం పైన మాంసం కొట్లోకి వెళ్తే పైన పీకుతా ఉంటాడు మనం కూర్చుని, లేయర్ బై లేయర్ లేయర్ బై. ఏంటంటే కొంచెం కొవ్వు కూడా కనపడకూడదు, మొత్తం తీసేయండి అని. ఏంటనంటే గుండెకు ప్రాబ్లం, సాల్ట్, బీపీ, మళ్ళీ అల్టిమేట్గా మళ్ళీ గుండెకే ప్రాబ్లం. సో ఇవన్నీ ఫైనల్గా ఒక్కొక్కటి లేయర్గా ఫామ్ అయ్యి కొవ్వు నుంచి, నెయ్యి నుంచి, తర్వాత ఎగ్ ఎల్లో తినొద్దు, బయటపడేయండి, వైట్ మాత్రమే తినండి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా బాడీకి అవసరమైన వాటిని పక్కకి నెట్టివేయబడే ప్రక్రియ జరిగింది. దానివలన ఈరోజు నెయ్యి తీసుకోవట్లేదు, ఎగ్ ఎల్లో తినట్లేదు, ఆయిల్స్ జీరో ఫ్యాట్ ఆయిల్స్కి వచ్చాం, కానీ హార్ట్ అటాక్స్ పెరిగిపోతున్నాయి. రోగాల్లో ఏమైనా తగ్గుదల జరుగుతుందా? కాదు, క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి, హార్ట్ అటాక్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాలి ఏంటనంటే నిజంగా వీటి వలన తీసేయటం వలన అడ్వాంటేజ్ జరిగిందా, డిసడ్వాంటేజ్ జరిగిందా అనేది చూసినప్పుడు భానుగారి సెషన్స్ తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ ఏది చెప్పారో దానికి రివర్స్లో వెళ్ళాల్సి వస్తుంది. సాల్ట్ డేంజర్ అన్నారు, కానీ అన్న సెషన్స్లో సాల్టే ఎసెన్షియల్. ఏ సాల్ట్ గురించి వాళ్ళు మాట్లాడారు? బయట దొరికే తెల్లుప్పు కాదు, కళ్ళుప్పు, తర్వాత పింక్ సాల్ట్ గురించి మాట్లాడుతున్నారు. తీసుకోవాలి, సాల్ట్ తీసుకోకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి. బీపీ కంట్రోల్ కాదు, మనకేంటంటే సాల్ట్ తీసుకుంటే బీపీ వస్తుంది, కానీ సాల్ట్ తీసుకోకపోతే ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయి. తర్వాత ఫ్యాట్ తీసుకోవాలి, హై ఫ్యాట్. అందుకనే ఆటిజం పిల్లల్లో చాలా హై ఫ్యాట్ డైట్ ఇమ్మంటారు. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా హై ఫ్యాట్ డైట్ ఇమ్మంటారు. కారణం ఏదనంటే ఫ్యాట్ ఈజ్ గుడ్ ఫర్ అస్, గుడ్ ఫర్ హెల్త్. తర్వాత ఇంకోటి తీసుకున్నట్లయితే నెయ్యి. నెయ్యి కూడా చాలా ఎసెన్షియల్. కొన్ని ఏరియాస్లో బాడీలో ఉన్న అవన్నీ కూడా నేను చెప్పలేను, నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్. వీరమాచి నేను ఆయన అయితే అంటాడు, దాదాపు మీరు 2 కిలోలు తిన్నా పర్వాలేదు నెలకు వచ్చి అంటాడు. ఏమీ కాదు, కానీ ఇవన్నీ దూరం పెట్టడం వలన రోగాలు పెరుగుతూ వెళ్ళినాయి. ఆ తర్వాత ఈవెన్ మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతూ వచ్చింది. అందుకనే ఈ సెషన్స్ అన్నిట్లో కూడా అవన్నీ తీసుకోమని భానుగారు సజెస్ట్ చేశారు. ఆ తర్వాత గ్యాస్. సరే, ఇక అవన్నీ నేను వెళ్తే కష్టం. ఇక్కడ నేను కొన్ని సెషన్స్ మెయిన్ విషయాలు చెప్తాను. లీకీ గట్, షుగర్, అది గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లము మనం ఎవరికి వచ్చిన వెంటనే ఏమంటారంటే ప్యాంటాప్ వేసుకోవాలి, లేకపోతే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకుంటాం ఎర్లీ మార్నింగ్. ఓ రోజు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటనంటే గ్యాస్ ట్యాబ్లెట్ల వల్ల గ్యాస్ ఎక్కువ వస్తుంది అన్నాడు. అన్నా మేము అనుకున్నాం మరి గ్యాస్ ట్యాబ్లెట్ల వల్ల గ్యాస్ తగ్గిద్దని ఆ ఫీలింగ్ కూడా కనబడుతుంది కదా, గ్యాస్ ట్యాబ్లెట్ వల్ల గ్యాస్ వస్తుందని ఎలా చెప్తారు అని అంటే సింపుల్ లాజిక్ చూడండి, చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఆహారం ఉంది, ఈ పైప్లో నుంచి ఈసోఫాగస్ అంటారు, ఇక్కడ నుంచి వచ్చి ఒక పైప్లో వచ్చి అక్కడ నుంచి కింద స్టమక్ ఉంటుంది కదా, దానిలోకి పడిపోతుంది. సో ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఆ యాసిడ్ పైకి తంతుంది, బయటకు వస్తుంది, అందుకనే మీకు యాసిడ్ సప్రెసర్స్ అంటే యాసిడ్ పైకి తనకుండా యాసిడ్ తగ్గించే మందులు వేసుకోవటం వల్ల మీకు గ్యాస్ తగ్గిద్దంట. ఇక్కడ సమస్య ఏంటంటే అసలు ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది ఎక్కడ, పైకి ఎందుకు తంతుంది? అది లోపల ఆహారం పడిపోయిన తర్వాత అది మూసుకోవాలి అక్కడ ఈసోఫాగస్. అది క్లోజ్ అవ్వకోకుండా అది ఎందుకు ఓపెన్ అవుతుంది? దాన్ని ఎక్కడైనా కరెక్ట్ చేయగలుగుతున్నారా? అది చేయట్లేదు. అందుకనే బాణం చెప్తుంది ఏంటంటే విటమిన్ డి ఇవ్వటం వలన ఆ కరెక్ట్గా అది క్లోజ్ అవ్వాల్సింది కరెక్ట్గా క్లోజ్ అవుతుంది. అక్కడ విటమిన్ డి కావాలి. సో ఫస్ట్ ఫిక్స్ అక్కడ చేయాలి, అది చేయరు. కానీ ఇది అన్న చెప్పిన సెషన్స్లో అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు యాసిడ్ తగ్గించటం వల్ల యాసిడ్ ఎందుకు అవసరం? ఆహారం డైజెస్ట్ అవ్వాలి కాబట్టి అక్కడ యాసిడ్ అవసరం. ఇప్పుడు యాసిడ్ని నువ్వు తగ్గిస్తే మరి డైజెషన్ ఫుల్గా అవ్వని ఆహారం చిన్నపేగులోకి వెళ్తుంది, అక్కడ స్మాల్ ఇంటెస్టినల్ ప్రాబ్లం మొదలవుతుంది, సిఓ ప్రాబ్లం. సో ఇప్పుడు గ్యాస్ తగ్గించి పై వరకు అంతా బాగానే ఉందనుకున్న నీకు లోపల ఏం జరుగుతుందో తెలియదు, అది తర్వాత బయటకు వస్తుంది. లోపల డైజెస్ట్ కాని ఆహారం
చిన్న పేగులోకి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద పేగులోకి వెళ్తా ఉన్నప్పుడు మనం తీసుకునే యాంటీబయాటిక్స్ వల్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది, పులియబెట్టే బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ బయటికి రావాలంటే దాన్ని పులియబెట్టాలి పెద్ద పెద్ద పేగులు. సో ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఏమో అక్కడున్న ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాయి. మనం అసలు దగ్గు రాగానే వెంటనే వెళ్ళి అజిత్రోమైసిన్ వేసేస్తాం కదా వెంటనే. యాంటీబయాటిక్స్ ఏమో బ్యాక్టీరియాని కిల్ చేస్తున్నాయి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ యాసిడ్ తగ్గించడం వలన అన్డైజెస్టెడ్ ఫుడ్ స్మాల్ అంటే చిన్న పేగుల్లోకి వెళ్తా ఉంది, అక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంది. తర్వాత చిన్న పేగులోంచి పెద్ద పేగులోకి వెళ్ళే ఆ మధ్య గ్యాప్లో టైమింగ్ ఉంటుంది, కరెక్ట్ టైమింగ్లో ఇక్కడ నుంచి దాన్ని నెక్స్ట్ పెద్ద పేగులోకి వెళ్ళాలి. సో ఈ అన్డైజెస్టెడ్ వల్ల ఈ డ్యూరేషన్ అనేది గ్యాప్ వచ్చి అక్కడ ఇంకొక భయంకరమైన ప్రాబ్లం, అనదర్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ లేయర్ మొత్తంలో చిన్న చిన్న క్రాక్స్ రావడానికి కారణం కొన్ని ఉన్నాయి. వాటి వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజులు మొదలైపోతున్నాయి. అండ్ అన్డైజెషన్ వలన రావాల్సిన విటమిన్స్ మినరల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు రావు. అంటే చూడండి, ప్రాబ్లమ్స్ పెరిగిపోతుందా తగ్గుతుందా? అక్కడ సపరేట్ చేయటం వలన, యాసిడ్ తగ్గించడం వలన నెక్స్ట్ ఇంకొక లేయర్లో ప్రాబ్లం వస్తుంది. దాని నుంచి యాంటీబయాటిక్స్ వల్ల ఇంకో లేయర్లో ప్రాబ్లం వస్తూ ఉంది. టోటల్ సిస్టంలో విటమిన్స్ మినరల్స్ నువ్వు మంచి ఆహారం తీసుకున్నా కూడా అది ప్రాపర్గా నీ ఒంట్లోకి వెళ్ళి కావలసిన విటమిన్స్ మినరల్స్ రావు. అందువల్ల అన్ని బాగానే తీసుకుంటున్నానండి, మరి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అసలు ఫిక్స్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ లేవు. నువ్వు పొద్దున్నే గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నావు, అంత అయిపోయింది అనుకుంటున్నావు, కానీ కాదు, ప్రాబ్లం అక్కడే ఉంది. సో ఇప్పుడు చేయాల్సింది ఏదనంటే ఆ క్లోజ్ అవ్వాల్సింది క్లోజ్ చేయాలి. లేయర్ని బాగు చేసుకునే క్రమంలో టిష్యూ టు టిష్యూ కనెక్టివిటీ, విటమిన్ డి అనేది ఆ టైట్గా ఉంచుతుంది, గ్యాప్ లేకుండా, క్రాక్స్ రాకుండా. దాంతోపాటు కొలాజన్ పౌడర్ ఆ టైట్ని మెయింటైన్ చేస్తుంది. కొలాజన్ పౌడర్, విటమిన్ D3 ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. తర్వాత యాసిడ్ తగ్గించకూడదు, యాసిడ్ పెరగాలి. అందుకనే యాపిల్ సైడర్ వెనిగర్ మార్నింగ్ పూట ఇచ్చిన వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. కారణం ఏదనంటే బికాజ్ యాసిడ్ని తగ్గించడం కాదు, కావాల్సిన యాసిడ్ ఉంటే ప్రాపర్గా డైజెస్ట్ అయిపోయి అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. అందుకనే మనం సెషన్లో కూడా మార్నింగ్ పూట యాపిల్ సైడర్ వెనిగర్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మార్నింగ్ ఎక్కడ మొదలు పెట్టాం? యాపిల్ సైడర్ వెనిగర్తో మొదలు పెడతాం. తర్వాత విటమిన్ డి తీసుకుంటాం. ఆ తర్వాత ఈ బాడీ లోపల జరిగే ఈ ప్రక్రియ అంతా, మూమెంట్స్ అంతా కూడా ఒక నర్వ్ ఉంటుంది, వేగస్ నర్వ్ అని. అది బ్రెయిన్ దగ్గర నుంచి మొత్తం ఈ ప్రక్రియ అంతటిని కనెక్ట్ చేస్తుంది. ఆ వేగస్ నర్వ్కి దాని యొక్క స్ట్రెంగ్త్ని, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేది విటమిన్ B1, బెన్ఫోటమిన్. 3 పూట్ల ఎందుకు తీసుకోమని చెప్తా ఉన్నారు? ఇదంతా కంట్రోల్ చేసేది ఆ సిస్టంలో ఈ న్యూరలాజికల్ రిలేటెడ్ వీటన్నిటిలో కూడా మళ్ళీ న్యూరాన్కి సంబంధించి యాక్టివిటీకి ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, ఆ తర్వాత విటమిన్ B1, విటమిన్ D3, కొలాజన్, యాపిల్ సైడర్ వెనిగర్. వచ్చేసిన చాలా లిస్టు, ఇవన్నీ పెట్టుకోండి మైండ్లో. లింకులన్నీ తర్వాత వస్తాయి దాంట్లో సెషన్స్లో మీరు జాయిన్ అయినప్పుడు. ఆ తర్వాత మరి omega-3 టాక్సిన్స్ని, వీటన్నిటిని బయటికి ఎలిమినేట్ చేసే క్రమంలో. ఆ తర్వాత నెక్స్ట్ విటమిన్ K2, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను ఇంకా నేను చెప్తాను. రైట్, ఇది నా ప్రాబ్లం, మొదలు పెడితే ఆగదు బండి. అంటే అన్న అంత సెషన్స్లో ఇచ్చిన ఎక్విపింగ్ అదంతా కూడా చాలా థింగ్స్ ప్రభు నేర్పించారు. సో విటమిన్ K2, ఇప్పుడు మనందరికీ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో స్టోన్లు ఉన్నాయి, తర్వాత లేకపోతే డి ఎక్కువ తీసుకుంటే మీకు కాల్షియము అంటే అక్కడక్కడ ఫామ్ అయిపోయి ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చి, ఇవన్నీ కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో విటమిన్ K2 ఏంటనంటే D3కి K2కి ఉన్న లింక్ చెప్తాను వినండి. D3 మన బాడీలో ఉన్న కాల్షియం అనేది బోన్ లోపలికి అబ్జార్బ్ అవటానికి D3 కావాలి. ఆ బోన్ దగ్గరికి లారీ వేసుకుని తీసుకుని వచ్చే డ్రైవర్ ఎవరనంటే K2. సారీ, రాంగా. రైట్, K2 ఏంటనంటే డ్రైవ్ చేస్తుంది, అక్కడికి తీసుకుని వస్తుంది కాల్షియంని. నేను అదే చెప్పానండి, అదే ట్రాన్స్పోర్ట్. అంటే ఆ
మన బాడీలో ఉన్న కాల్షియం, కొన్నిసార్లు ట్యాబ్లెట్లు తీసుకుంటాం కదా, కాల్షియం తక్కువైందండి కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. కానీ బాడీ బోన్ లోపలికి సింక్ అవ్వాలనంటే, అబ్జర్వ్ అవ్వాలనంటే D3 కావాలి. నువ్వు D3 లేకుండా కాల్షియం ఎన్ని ఎక్కువ వేసుకుంటే కిడ్నీ స్టోన్స్ తప్ప వేరేది రాదు. అసలు కిడ్నీ స్టోన్స్ వచ్చేది D3 వల్ల కాదు. D3 తక్కువై నువ్వు తీసుకునే కాల్షియంస్ ఎక్కువై అక్కడ నుంచి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకుందాం, కాల్షియంని ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళాలో ఆ ట్రాన్స్పోర్ట్ K2 అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ D3 ఏం చేస్తారంటే కాల్షియంని మన బోన్స్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తుంది. చూడండి, బీపీ వచ్చిన వాళ్ళలో ఒక సెషన్లో మీరు విన్నట్లయితే ఈ కాల్షియం అనేది ప్రాపర్గా బోన్స్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవ్వకపోతే అది రక్తనాళాలలో ఎక్కడైతే అది ఎక్కడ ఫామ్ అయిందో అవన్నీ గట్టిపడిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్ ఉంది, వాటర్ స్మూత్గా ఉంటే వెళ్ళిపోతుంది. కానీ దాన్ని కరెక్ట్గా టైట్ అయిపోయి ఎక్కడికక్కడ మొత్తం గట్టి పడిపోయింది అనుకోండి, ఆ స్మూత్ మూమెంట్ ఉండదు. అప్పుడు ఏమైపోతుందనంటే ఈ బ్లడ్ ఏదైతే ఉందో రక్తనాళాల్లోకి కాల్షియం రావటం వలన అవన్నీ టైట్ అయిపోయి అవి సాఫ్ట్గా ఉండకపోవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే బ్లడ్ ప్రెషర్. హై బీపీ అంటే ఏంటంటే బ్లడ్ని అన్ని పార్ట్స్లోకి వెళ్ళటానికి పంప్ చేయాలి. దాని లోపల పంపించాలని అంటే హార్ట్ ఏం చేయాలంటే ప్రెషర్ పెంచాలి. ఈ ప్రెషర్ ఎందుకు పెరిగింది? అక్కడ ఏవో రక్తనాళాల్లో కొన్ని స్టిఫ్ అయిపోయినాయి. ఎందుకు గట్టి పడిపోయినాయి ఆ రక్తనాళాలు అంటే కాల్షియం అనేది బోన్స్ దగ్గర ఉండాల్సింది నాళాల దగ్గరికి వచ్చింది. K2 లేకపోవడం వలన ప్రాపర్గా అదేమవుతుందనంటే ఉండాల్సిన ప్లేస్లో కాకుండా ఉండకూడని ప్లేస్లో ఉంది. దాని వలన ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఏదనంటే ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ ఎందుకు పెరుగుతుందనంటే దానికి ఎవరు చెప్తున్నారు సిగ్నల్ ఏంటనంటే, బాబు పలానా పార్ట్లోకి బ్లడ్ సరిగ్గా వెళ్ళటలేదు, కొంచెం ప్రెషర్ పెంచు. ఇప్పుడు మన మందులు ఏంటో తెలుసా? అసలు నాకు చాలా థ్రిల్ అనిపించింది అన్న చెప్తా ఉన్నప్పుడు. బ్లాకర్స్ అనమాట, బీటా బ్లాకర్స్. ఇవన్నీ ఏంటనంటే ఎవరైతే వెళ్ళి హార్ట్కి నువ్వు ప్రెషర్ పెంచని చెబుతున్నారో వాళ్ళ నోరు మూయించేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ అలారం ఉంది, ఫైర్ వస్తే అలారం మోగాలి. ఒకవేళ ఫైర్ వస్తుంది, అలారం బాగా నాయిస్ చేస్తుందని వెళ్ళేసి దాన్ని ఆఫ్ చేసాం అనుకోండి, కొంచెం ఇరిటేషన్ తగ్గిద్ది. కానీ అసలు తగలబడుతున్న ప్రక్రియని బయటికి తీసుకురాలేదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెడికేషన్లో, బీపీ మెడికేషన్లో బ్లాకర్స్ ఇస్తున్నారు. నువ్వు సైలెంట్గా ఉండు, ఎవరేం చెప్పబాకండి, దాని ప్రెషర్ని దాన్నే మెయింటైన్ చేయనివ్వండి అని చెప్తున్నారు. కానీ లోపల జరుగుతున్న ఇష్యూ అడ్రస్ అవ్వట్లా. అందుకనే మనము D3+K2 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కాల్షియం ఏదైతే ఉందో దాన్ని అక్కడ నుంచి ప్రాపర్గా ఎలిమినేట్ చేసినప్పుడు స్లోగా బ్లడ్ ప్రెషర్లో పవరు ఎక్కువ వేసుకునే వాళ్ళు పవర్ తగ్గించుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఎలిమినేట్ చేస్తారు. రవిప్రసాద్ అన్నవాడు ఉన్నారు ఇక్కడ, ఆల్మోస్ట్ హీఈస్ ఆన్ అండ్ ఆఫ్ హీఈస్ టేకింగ్. మీరు ఎప్పుడైనా అసలు గమనించారా? బీపీ టాబ్లెట్లు వేసుకోకపోతే బర్స్ట్ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి, గెట్లు కట్టేస్తాయి అనే మాటలు మనం వింటూ వచ్చాం. కానీ ఇష్యూ మనకు అర్థమైంది కదా. కాల్షియంని ట్రాన్స్పోర్ట్ చేసేది K2, అబ్జార్బ్ చేసేది D3. ఇది ఇచ్చిన తర్వాత స్లోగా బీపీ మందులు పవర్ తగ్గించుకుంటూ వస్తున్నారు. అందుకనే K2 ఈజ్ ఎసెన్షియల్. ఒకళ్ళకైతే హార్ట్ లోపల వాల్వ్స్ దగ్గర అక్కడ కాల్షియం రావటం వలన బ్లడ్ ఇట్లా పంప్ అయిన తర్వాత మూసుకోవాలి. అది స్టిఫ్ అయిపోయి ఏమైపోయింది అంటే అట్లా ఆ మూమెంట్ అనేది కొంచెం తగ్గిపోవటం వల్ల బ్లడ్ వెనక్కి వచ్చేస్తుంది. అయోటిక్ వాల్వ్ అక్కడ. వాటన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్లో సర్జరీ చేసి మెకానికల్ వాల్వ్ వేస్తానంటారు. కానీ అలాంటి కేసెస్లో హై డోసెస్ ఆఫ్ K2 ఇచ్చిన తర్వాత వాళ్ళలో చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి చూస్తూ వచ్చాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అలాంటి కేసులో ఉన్నప్పుడు ఆయన స్లోగా ఇవన్నీ తీసుకోవటం వలన హీఈస్ ఇంప్రూవింగ్ అలాట్. వాళ్ళు అన్నారంటే డాక్టర్స్ ఇప్పుడు సర్జరీ అవసరం లేదండి, కొంచెం బెటర్ అవుతున్నారు మీరు అని. కారణం ఏంటి? అది వాళ్ళకి చెప్పలే ఏమి ఇస్తున్నామని. సో K2 ఈజ్ సచ్. సో D3+K2, omega 3, COQ10.
CO2 ఈజ్ అనదర్ ఎసెన్షియల్. ప్రతి ఆర్గాను యాక్టివ్గా హెల్తీగా ఉండాలని అంటే CO2 కావాలి. ఒక 25 ఇయర్స్ ఏజ్ తర్వాత మెల్లగా CO2 తగ్గుతూ వస్తుంది. బాడీలో పార్ట్లన్నీ ఎందుకు వీక్ అవుతాయి అని అంటే బికాస్ CO2 తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క హార్ట్ ఫంక్షన్స్ వీటన్నిటి కూడా డౌన్ అవుతూ ఉంటాయి. అందుకనే CO2 ఇవ్వటం వలన ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి. CO2, D3+K2, ఆ తర్వాత omega-3, ఆ తర్వాత కొలాజన్ పౌడర్, ఆ తర్వాత ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, విటమిన్ B1, ఇవన్నీ తీసుకుంటే అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే సార్ ఒక టాబ్లెట్ తీసుకుంటుంటే సరిపోద్ది, ఇక్కడ మరి చాలా 10 తీసుకోవాల్సి వస్తుంది కదా అంట. కానీ ఒక టాబ్లెట్ తీసుకుని పవర్ పెంచుకుంటూ ఎక్కడ అది భయంకరమైన స్టేట్కి తీసుకుని వెళ్తుందో తెలియని అది తీసుకోవటం బెటరా, లేకపోతే విటమిన్స్ మినరల్స్ తీసుకుని మన హెల్త్ని కరెక్ట్ చేసుకుని బెటర్ స్టేట్లోకి వెళ్ళటం యూస్ఫుల్లా? చెప్పండి. ఒక చిన్న స్కాన్ 5,000 రూపాయలు, కానీ 3,500 రూపాయలు 4,000 పెట్టుకుంటే సప్లిమెంట్స్ వస్తున్నాయి. ఆ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత ఈ స్కాన్కి వెళ్ళే పరిస్థితి కూడా రావట్లేదుగా. కానీ మనకి ఏ నోషన్ ఉంటుందనంటే ఇవన్నీ ఎందుకులే అనేసి చక్కగా వెళ్ళి టెస్టులు చేయించుకుని ఒక టాబ్లెట్ ఇచ్చుకుని ఒక స్కాన్లు చేయించుకుని అవన్నీ లక్షలు అవుతాయి, వేలు అవుతాయి. ఏది సరైన మార్గం, ఏది ఉత్తమమైన మార్గం, అది మనం ఆలోచించాలి సార్. అండ్ దీని కంటిన్యూషన్గా అన్న కొన్ని పాయింట్లు చెప్తారు. సో ఇవన్నీ కూడా మనకి సెషన్స్ ఉన్నాయి, అన్ని రికార్డెడ్గా ఉన్నాయి, అన్నీ వినండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మీకు మార్నింగ్ ఇంత తీసుకోండి, మధ్యాహ్నం ఇంత తీసుకోండి, మార్నింగ్ ఈ ఫుడ్ తీసుకోండి, మధ్యాహ్నం ఈ ఫుడ్ తీసుకోండి ఏం చెప్పాల. బాడీ ఏం పనిచేస్తుందో ఎట్లా పనిచేస్తుందో దానికి అవసరమైనవి చెప్పాం, అవి తీసుకోండి. రైట్? అసలు నా గొంతు బాగాలేదు కదా, ప్రకాష్ కంటిన్యూ చేస్తే బాగుండేది. మీరు అందరూ అనుకోవచ్చు ప్రకాష్కి ఇన్ని సంగతులు ఎక్కడి నుంచి తెలిసినాయి అని చెప్పి. దట్ ఈస్ సో వండర్ఫుల్. ప్రతిసారి ఈ హెల్త్ సెషన్స్ చేసినప్పుడల్లా, హెల్త్ సెషన్ చేయడానికి 1 గంట ముందు చేసిన తర్వాత 2-3 గంటల తర్వాత నా ఫోన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, ప్రకాష్తోనే మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు ప్రతిదీ అన్న ఇదేంటి, అన్న అదేంటి అని చెప్పి ఒక్కొక్కటి ఆ వీడియోస్ అన్నీ విని దాంట్లో నుంచి నేర్చుకున్న విషయాలు ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా మీతో చెప్పాడో మీరు చూశారు ఇప్పుడు. అందుకని చెప్పే జూమ్ సెషన్స్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ ముందు డైరెక్ట్ చేసేది మీ సెషన్స్ వినండి. ఆ సెషన్స్లో చెప్పబడ్డ విషయాలు మీకు ఎక్కడా ఎవ్వరూ చెప్పరు. దట్ నాలెడ్జ్ ఈజ్ హిడెన్. ఆ యొక్క జ్ఞానం మరుగుపరచబడింది. మీకు ఇప్పటి వరకు ఇంత స్పష్టంగా విటమిన్స్ ఎలా పనిచేస్తాయో లేకపోతే మినరల్స్ ఎలా పనిచేస్తాయి అనేది, అంటే ఎలా అది హౌ ఇట్ ఈస్ రెలవెంట్, మీ యొక్క ఆరోగ్య విషయాలకి దానికి సంబంధం ఏంటి అనే విషయాల్ని చాలా స్పష్టంగా మీరు విన్నారు.